మొత్తం మీద గ్రామ పంచాయతీలకు సంబంధించి మొత్తం రంగం అంతా సిద్ధమైపోయింది. మనం అనుకున్నాం కదా 20 రోజులల్లా ఎన్నికలు పూర్తి చేసి పడేస్తారు. సర్పంచులు వార్డు మెంబర్లు అంతా కూడా ఎన్నికైపోతారు. తర్వాత దీనికి ఏమైనా పార్టీలు బీటీలు ఉంటాయా, గుర్తులు ఏమైనా ఉంటాయా అంటే పార్టీ గుర్తులు బీటీ గుర్తులు ఏమి ఉండవు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకి ఇవేమి ఉండవు లెక్కలు. ఏమైనా ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఉంటాయి కానీ ఈ సర్పంచ్ ఎన్నికలకు వార్డు మెంబర్లకి ఏమి ఉండవు. కాబట్టి ఏ పార్టీ నుంచి నిలబడ్డా ఏం కథ అయినా కానీ అక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఒక ప్రత్యేకమైనట్టు గుర్తిస్తారు తప్ప ప్రత్యేకంగా చేయి గుర్తు మీద పోటీ చేస్తాం, లేకపోతే మేము కారు గుర్తు మీద పోటీ చేస్తాం, పువ్వు గుర్తు మీద పోటీ చేస్తాం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పార్టీలు ఉన్నాయి కాబట్టి పార్టీల గుర్తులు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అసలు మనోడవడో మందోడవడో చూసుకొని ఒకసారి ఎన్నికల రంగానికి వెళ్తే మంచిగా ఉంటుంది. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా జనరల్ స్థానం ఉన్నది కదా, మరి జనరల్ స్థానం ఎట్లా? జనరల్ స్థానం ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు. మరి పోటీ చేయొచ్చు కదా, మరి ఎట్లా పరిస్థితి అంటే మరి ఎవరు గెలిపిద్దాం ఏం కథ అనుకున్నప్పుడు 100% మీరు నిర్ణయించుకోండి. ఒక బీసీ అభ్యర్థిని గెలిపించాలనుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా సపోర్ట్ చేయండి. ఒకవేళ ఒక ఎస్సీ అభ్యర్థిని గెలిపించాలనుకుంటే ఇక్కడ మిగతా బీసీ తర్వాత ఎస్టీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ అందరూ కూడా అక్కడ ఆ అభ్యర్థిని గెలిపించడానికి, తర్వాత ఒక ఎస్టీ అభ్యర్థులు నిలబడతట్లనే, తర్వాత ఒక మైనార్టీ అభ్యర్థులు నిలబడతట్లనే. అంటే దానికి సంబంధించి ప్రధానంగా ఎవరు మంచి చేస్తారు, ఎవరు మంచి చేయరు, ఎవరు దొంగ, ఎవరు లంగ, ఎవరు మంచిగా ఉంటారు అనేటువంటి విషయాన్ని క్లియర్గా ఒక స్పష్టతతో ఉండి, ఎందుకంటే రిజర్వేషన్లు ప్రభుత్వాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే మండలాలే మొత్తం బీకినాయి. ఇట్లా మొత్తం మీద టోటల్గా ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అన్యాయం జరిగితే మరి వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వకుంటే మనకి ఎట్లా గెలవాలి, మరి ఎట్లా ఏం కథ అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనోడవడు మందోడవడో చూసుకొని మొత్తం క్లారిటీకి వచ్చేస్తే లెక్క తేలిపోతుంది. అంటే ఏం చేయాలి మరి? మన అభ్యర్థులు ఎవరున్నారు, ఏం కథ, అసలు యాక్చువల్గా ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారు, తర్వాత నిన్న మొన్న కనీసం పలకరించినవాడు ఇవాళ బాగున్నావా, మంచిగా ఉన్నావా, తింటున్నావా, ఉంటున్నావా, టిఫిన్ చేసినావా అని చెప్పేసి పలకరిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి దాన్ని అర్థం చేసుకొని ఎవరిని నిలబెట్టాలి ఏం కథ అనేటువంటిది డిసైడ్ చేయాల్సిన బాధ్యత అవసరం. ఎందుకంటే మాకేమవుతుందిలే 4 రూపాయలు ఇస్తాం మేము ఓటేస్తాం అనుకుంటే ఆగమైపోతుంది, ఇంకా ఆగమైపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు చూసిరు కదా, ఇప్పుడు అంటే 22% ఇస్తా అని చెప్పి 42% అయిపోయింది, 22%కి వచ్చింది లెక్క. ఆ 22% కూడా వీళ్ళు ఇచ్చింది ఏం కాదు. అదే 22%కి లెక్క వస్తే మరి 22% కూడా పూర్తిగా అమలవుతుందా అంటే అది కూడా లేదు కథ. ఒక్కొక్క మండలంలో పూర్తిగా అసలు బీసీ రిజర్వేషన్ అనేది లేకుండా ఇటువంటి లంగా కథలు పడతా ఉన్నారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఓటు మన దగ్గర ఉన్నది, సీటు ఎవరికి ఇవ్వాలనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి దానిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది.